క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నేను నా మట్టుకు నా ఫ్యామిలీ మట్టుకు రక్షింపబడితే చాలు అని అనుకోనలేదు. కానీ నా ప్రభువు ప్రేమను తెలియక ఇన్నాళ్ళు నేను పాడయ్యాను. ఈ ప్రేమ తెలియక చాలా సమాజం పాడైపోతుంది. సరే, అందరూ వినకపోయినా నా మాట వినేవాడికన్నా చెప్దామని ప్రభువుని గుర్తెరిగిన నాటి నుంచి నేటి వరకు నా తపన అదే. ఈ రోజుకి అది చల్లారలేదు. ఈరోజు కూడా నా హృదయంలో ఇతరులకు ప్రభువుని పరిచయం చేయాలన్నటువంటి తపన మండుతానే ఉంది. ఆయన మహాకృప. జాలాది అనే గ్రామంలో కష్టపడి వెట్టి చాకిరీ చేసుకునేటువంటి ఆత్మీయులైన బిడ్డల్ని దేవుడు నాకు ఇచ్చాడు. వాళ్ళు దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలకి అండ్ కర్ణాటక అలాగే కొంత తెలంగాణ, ఈ ప్రాంతాలన్నిటికీ సత్యదర్శనం పుస్తకాలు తీసుకొని కొన్ని రోజులు కష్టపడి పైసలు సంపాదించి ఆ సంపాదించిన పైసలతో మళ్ళీ ఫ్రీగా తీసుకోరు పుస్తకాలు. నేను మన వాళ్ళకి చెప్పాను, దాని మీద ₹1 కూడా అదనంగా వేయవద్దు. ఒకవేళ రూపాయి వేసినా అది సేవకే వచ్చింది, కానీ వద్దు. ఎంత అయితే మన ప్రింటింగ్ ఖర్చు ఉందో ఆ రేటుకి ఇచ్చేసేయండి. పుస్తకం బయటికి వెళ్ళిపోవాలి, ప్రజల్లోకి వెళ్ళాల సువార్త. కాబట్టి పడ్డ రేటు వాళ్ళు తీసుకుంటారు. 2 ఆటోలు సిద్ధం చేసుకుంటారు, వండుకొని తినే ఆహార వస్తువులు సెట్ చేసుకుంటారు. ఇక 2 ఆటోలు వేసుకొని బయలుదేరతారు. మినిమం ఎన్ని రోజులు అయ్యాది? వారం రోజులు. మళ్ళీ ఆదివారం నైట్ ప్రేయర్ అయిపోయిన తర్వాత బయలుదేరతారు. మళ్ళీ ఆదివారానికి డైరెక్ట్గా మందిరంలోకి వచ్చి ఆరాధన చూసుకొని ఇంటికి పోతారు. దేవుని మహాకృప. నేను వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది వింటారు, కొంతమంది విన్నదాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు, కొంతమంది తీసుకుంటారు అనేది. ఇలాంటి సాక్ష్యాలు నాకు వినబడ్డప్పుడు దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థం కాదన్న వాగ్దానం నిజం ప్రభువా. నిజంగా నా కష్టం వృధా పోలేదు. నేను ప్రకటిస్తున్నది కొందరైనా తీసుకొని ఆచరణలో పెడుతున్నారు. నీకు కృతజ్ఞతలు తండ్రి అని దేవుని మహింపరుచుకుంటూ ఉంటాను నేను. అది ఎంత మామూలు విషయం కాదండి. ఆ విధంగా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగారు. కొన్ని చోట్ల కొట్టారు వాళ్ళని, పుస్తకాలు చించారు, భయపెట్టారు. ఒక చోట 100 మంది ముక్కుమ్మడి దాడి చేసి, అది భాష తెలియని కర్ణాటక ప్రాంతం, ఈ మత ఉన్మాదంతో నిండినోళ్ళు వాళ్ళని అటాక్ చేసి కొట్టి పుస్తకాలు చించేసి గందరగోళం చేసి వాళ్ళని వెనక పంపించారు. వాళ్ళు అలా ఇంటికి పక్క ఊర్లో ప్రకటించి దెబ్బలు తిని వాళ్ళు చించగా ఉన్న వాటిని పక్క ఊళ్ళో ప్రకటించి మరికొన్నిటిని సమకూర్చుకొని వాళ్ళు ఎక్కడైతే అటాక్ చేశారో ఆ ఊరంతా పంచి వచ్చారు. ఎందుకు ఆ కర్మ? ఎందుకు? నీ కష్టార్జితం తీసుకెళ్ళి శుభ్రంగా ఆ డబ్బులు భద్రం చేసుకుని నువ్వు హాయిగా తినొచ్చు, ఏదన్నా నీకు ఉపయోగించుకోవచ్చు, నీ ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు. నీకు పిచ్చా? ఎందుకు అట్లాగా? శుభ్రంగా వెళ్ళి మీరు ఏదో ఆనందించవచ్చు కదా. అంతంత జర్నీలు, ఆటోలలో చెట్ల కింద తింటా, చెట్ల కిందనే పడుకుంటా, అంత భయంకరమైన శ్రమ అవసరమా? అంటే దేశం పట్ల, రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల వాళ్ళకున్న ప్రేమ, వాళ్ళ హృదయాల్లో దేవుడిచ్చినటువంటి భారం. ఇలాంటి వాళ్ళు ఆ ఒక్క గ్రామం బిడ్డలే కాదు, జాలాది బిడ్డలే కాదు, మరికొన్ని ప్రాంతాల బిడ్డలు కూడా ఉన్నారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, సమాజం ఏదో అయిపోతుంది, మనకెందుకు ఎవడెట్ట సస్తే అని ఊరుకునేది క్రైస్తవ్యం కాదు.
నశించిపోతున్న సమాజం కోసం కన్నీరు విడిచి ప్రార్థించడమే కాదు, ఏ కొంచెం అవకాశం దొరికిన వారికి యేసుని ప్రకటిస్తే, యేసయ్యని వాళ్ళు ఒక్కసారి రుచి చూస్తే ఇంకా వదలమన్నా వదలరు వాళ్ళు. రుచి చూపించడమే మన పని. యేసయ్యని రుచి చూశారంటే నీకంటే బలవంతులైపోవచ్చు. అందుకే దేవుని పరిశుద్ధాత్మ కలిగిన వారు, ఆత్మచేత నింపబడిన వారు ఈ బాధ్యతలను నెరవేర్చే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటారు.